హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా 4 పనులు చేయాలి. ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే దీని ద్వారానే ఛానల్ కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది, మీరు త్వరగా చూడగలుగుతారు అనమాట. తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి. మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకేంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాం అనమాట. తర్వాత ఏంటంటే మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే 1-2 వీడియోలు చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఛానల్లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి. ఓకే, 138 వీడియోలు చూడాలి. మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే ఈ ఛానల్లో మేమేంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అనమాట. ఆ ప్రశ్నకి కనుక మీరు సరైన సమాధానం చెప్పి మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి 3 సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు యూట్యూబ్ లో చెప్తాము. ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట. నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి, ఒక మంత్ లో ఒక క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ స్పేస్ మీ ఫోన్ నెంబరు ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకుని దానిలోంచి ఒక 3 తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన 3 కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గిఫ్ట్స్ అంటే చాలా చాలా చిన్న గిఫ్ట్స్ అనమాట. ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకేనండి. అలాగైతే ఈరోజు మనం రసాయన శాస్త్రం నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి చెప్పుకుందాము. ఏంటంటే ఈ రసాయన శాస్త్రం నుంచి మనకి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ దేంట్లోనైనా సరే బిట్స్ అనేవి వస్తున్నాయి. అలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే ఏ యొక్క లోహాన్ని ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా చూసుకుంటే ఏమేమి ఉపయోగిస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాము. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంచు. ఓకే, కంచుని ఏ విధంగా తయారు చేస్తారంటే రాగి మరియు స్టన్నస్ ఈ రెండిట్ల మిశ్రమం ద్వారా ఏంటంటే కంచుని తయారు చేస్తారనమాట. అంటే ఏంటంటే కంచు అంటే రాగి తగరముల మిశ్రమము. కంచు అంటే ఏంటంటే రాగి మరియు తగరముల మిశ్రమం అనమాట. ఏంటంటే ఇది మనకి పాత్రలు నాళాలు తయారు చేయడానికి మొదలైన వాటికి ఈ యొక్క కంచుని ఉపయోగిస్తూ ఉంటారు. ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు, కంచు ఏ లోహాల మిశ్రమము, ఉక్కు ఏ లోహాల మిశ్రమము, ఆ విధంగా అడగొచ్చు. అందుకని ఏంటంటే ఇప్పుడు కంచు అనగానే దేని మిశ్రమం, మనకి రాగి మరియు తగరంల మిశ్రమమే కంచు. ఓకే, అలాగైతే మనం చూస్తే ఉక్కుని ఏ విధంగా తయారు చేస్తారంటే మనకి ఇనుము, మాంగనీసు, కార్బన్ ఈ మూడింటిని కలిపి ఏం తయారు చేస్తారంటే ఉక్కుని తయారు చేస్తారు. ఉక్కు అనేది దేనికి, యంత్ర సామాగ్రి తయారు చేయడానికి, వాహన సామాగ్రి తయారు చేయడానికి, అట్లన్నిటికీ కూడా ఉక్కు అనేది ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఉక్కు అంటే కొంచెం చాలా గట్టిగా ఉంటుంది ఉక్కు. ఓకే, తర్వాత మనం చూసుకుంటే జర్మన్ సిల్వర్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఈ జర్మన్ సిల్వర్ అనేది మనకి రాగి, నికెల్, జింకు ఈ మూడింటిని కలిపి ఏం తయారు చేస్తారంటే జర్మన్ సిల్వర్ని
తయారు చేస్తారు. ఇదేంటంటే దీన్ని మనం పాత్రలు తయారు చేయడంలో ఈ జర్మన్ సిల్వర్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత మనం చూసుకుంటే ఇత్తడి అనేది ఏంటంటే ఇది మనకి రాగి జింకు ఈ రెండిట్ల మిశ్రమం అనమాట ఇత్తడి. ఏంటంటే ఇది యంత్రభాగాలు తయారు చేయడానికి మనకి ఈ ఇత్తడి అనేది ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత చూస్తే మనకి జోరాలమిన్ అనేది ఏ దాని మిశ్రమం అంటే ఇక్కడ అల్యూమినియము, రాగి, మాంగనీసు, మెగ్నీషియం ఇట్లన్నిటిని కలిపి ఏం తయారు చేస్తారంటే డ్యూరాలమిన్ తయారు చేస్తారు. ఇది దేని భాగాలు తయారు చేయడానికంటే విమాన విడిభాగాలు తయారు చేయడానికి ఇది ఉపయోగిస్తారు. అంటే తేలికగా ఉంటుంది కాబట్టి ఓకే విమానం యొక్క విడిభాగాలు తయారు చేయడానికి ఇది ఉపయోగిస్తారనమాట. ఏంటంటే విమాన భాగాలు తయారు చేసేటప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ గాను ఉండాలి, కొంచెం వెయిట్లెస్ గాను కూడా ఉండాలి. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి నీక్రోమ్ అనేది ఇది ఏ లోహాల మిశ్రమం తయారు చేస్తారంటే నికులు, ఇనుము, క్రోమిన్ ఈ మూడు కలిపి ఏం తయారు చేస్తారంటే నీక్రోమ్ తయారు చేస్తారు. ఇదేంటంటే హీటర్లో ఫిలమెంట్గా వాడతారనమాట. ఓకే, మనకి ఎగ్జామ్స్లో అడగొచ్చు హీటర్లో ఫిలమెంట్గా ఉపయోగించేటటువంటి లోహము ఏంటి? నీక్రోమ్. ఓకే, నీక్రోమ్ని ఉపయోగిస్తారు. ఈ నీక్రోమ్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే నికెల్, ఇనుము, క్రోమియం. ఓకే, నికెల్, ఇనుము, క్రోమియం. ఓకే, తర్వాత చూస్తే మనకి ఆల్నికో అనే దేని మిశ్రమం అంటే ఇనుము, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ ఈ నాలుగిటిని కలిపి ఏం తయారు చేస్తారంటే ఆల్నికో తయారు చేస్తారనమాట. ఇది దేనికి ఉపయోగిస్తారంటే అయస్కాంతాలు తయారు చేయడానికి ఈ ఆల్నికో అనేది ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత మనం చూస్తే వుడ్స్ మెటల్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఈ వుడ్స్ మెటల్ అనేది మనకి ముఖ్యంగా అగ్నిమాపక అలారంగా దీన్ని వాడుతూ ఉంటారు. ఓకే, ఇది దేనిలో మిశ్రమం అంటే మనకి బిస్మత్. ఓకే, బిస్మత్ అనమాట. బిస్మత్ తోటి లెడ్, స్టానస్, కాడ్మియం ఈ అన్నిటిని కలిపి ఏం తయారు చేస్తారంటే వుడ్స్ మెటల్ని తయారు చేస్తారు. తర్వాత మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏ మిశ్రమంతో తయారవుద్దంటే ఇది ఇనుము, క్రోమియము, నికెల్ ఈ నాలుగు కలిపి మనకి స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేస్తారు. ఇది శస్త్రచికిత్స సాధనాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారనమాట. ఓకే, ఏ లోహం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం దీంట్లో ఈ యూట్యూబ్లో చూసాము. ఏంటంటేనంటే కంపల్సరీగా రసాయన శాస్త్రానికి సంబంధించి మనకి దీని నుంచి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అందుకే నేను మీకు యూట్యూబ్ అనేది చేయడం జరిగింది. ఓకే, మనం కంచు ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నాము, ఉక్కు ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నాము, జర్మన్ సిల్వర్ ఎలా తయారు చేస్తారు, ఇత్తడి ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారు ఏంటో తెలుసుకున్నాము. వాటి యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకున్నాము. హీటర్ తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు అని కనుక మనల్ని అడిగితే మనం నీక్రోమ్ అని సమాధానం చెప్పాలి. అయస్కాంతాలు తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు అంటే ఆల్నికో ఉపయోగిస్తారని. ఓకే, వుడ్స్ మెటల్ దేనికి ఉపయోగిస్తారంటే అగ్నిమాపక అలారంగా ఉపయోగిస్తారని. ఇలా మనం ఏంటంటే ఈ యొక్క దీని నుంచి బిట్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగైతే నా నెక్స్ట్ వీడియోలో ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది ఏంటంటే ప్రమాణాలు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రమాణాలు అంటే ఏంటంటే క్యాలరీ ఏంటంటే ఉష్ణాన్ని కొలిచేటటువంటి ప్రమాణం క్యాలరీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే డిగ్రీలు, బార్లు, ఓకే, జౌలు, నాటు, వోల్టు, ఓము ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ అనేది వేయడం జరిగింది. ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని క్వశ్చన్ వేసాము. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో రాయొచ్చు. మీకు గిఫ్ట్ అనేది పోస్ట్లో వస్తుంది.
ఓకే, ఏంటంటే ఎంపికైనటువంటి అంటే చాలా మంది రాస్తారు, దాంట్లోంచి ముగ్గురిని ఎంపిక చేస్తాము. మీరేంటంటే మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కింద లైక్ కొట్టిన తర్వాత ఆన్సరు స్పేసు మీ ఫోన్ నెంబరు స్పేసు మీ నేము రాస్తే సరిపోతుంది. మేమే మీకు కాల్ చేస్తాము. ఓకే, మీరు ఇంకోటి విషయం ఏంటంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.